నారా భువనేశ్వరి గారిని ప్రతిష్టాత్మకమైన అవార్డు వరించింది. గోల్డెన్ పికాక్ అవార్డు. ఐఓడి లండన్ ద్వారా ఈ అవార్డుని నారా భువనేశ్వరి గారు కొన్ని గంటల క్రితమే లండన్ గ్లోబల్ కన్వెన్షన్ లో అందుకోవడం జరిగింది. ఐఓడి అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ గా 2025 డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డు ఏదైతే ఉంటుందో దీని ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా ఇటు వ్యాపారంతో పాటు సేవా కార్యక్రమాలలో అలాగే ప్రపంచం కీర్తించే విధంగా ఎవరైతే ఒక ఉన్నత స్థానంలో ఎలాంటి ఒక మచ్చ లేకుండా బిజినెస్ అనేది నిర్వహిస్తారో అలాంటి వారిని మాత్రమే వరించే అవార్డు ఈ అవార్డు. ఈ ఐఓడి ద్వారా డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డుని గోల్డెన్ పికాక్ గా నారా భువనేశ్వరి గారు అందుకోవడం నిజంగా మన తెలుగు వాళ్ళందరూ, తెలుగు మహిళగా ఆవిడ ఆ స్థాయికి వెళ్ళడం అనేది మనందరం కూడా గర్వించదగ్గ విషయం. కృష్ణా జిల్లా నిమ్మకూరులో 1961లో పుట్టిన ఆవిడ అంచెలంచెలుగా అంటే ఒక తండ్రి చాటు బిడ్డగా, ఆ తర్వాత ఒక భర్త చాటు భార్యగా మాత్రమే మనందరికీ తెలుసు. కానీ ఎప్పుడైతే 1980లో చంద్రబాబు నాయుడు గారిని వివాహం చేసుకున్నారో ఆ తర్వాత ఆవిడతో హెరిటేజ్ సంస్థ స్థాపించడం, హెరిటేజ్ ద్వారా అనేక పాల ఉత్పత్తులు, ముఖ్యంగా ఆనాడు పాడి అంటే మహిళల చేతుల్లోనే ఉండేది. పాడి ఇప్పటికీ కూడా మహిళల చేతుల్లోనే ఉంటుంది, బట్ అది వ్యాపారంగా మారింది. కానీ ప్రతి ఇంటిలో కూడా ఒక పాడి అనేది ఉండేది. దానిని ద్వారా పాలు కలెక్ట్ చేయడం, లేదంటే హెరిటేజ్ సంస్థ ద్వారా అనేక మందికి అవకాశాలు కల్పించడం, ఎక్కడా కూడా హెరిటేజ్ సంస్థలో ఎలాంటి పొరపాట్లకు కూడా తావు లేకుండా ఆవిడ హెరిటేజ్ సంస్థను నిర్వహించడం, అదే విధంగా నిర్వహిస్తూనే దాని లాభాలలో ఉద్యోగులని, అందులో పనిచేసే వారిని కూడా భాగస్వాములు చేయడం. అంతేకాదు దీని ద్వారా అనేక కార్యక్రమాలు, ముఖ్యంగా రైతుల సాధికారత, రైతులకి కష్టాలు వచ్చినప్పుడు కానీ, మహిళల కష్టాలు వచ్చినప్పుడు కానీ, అంటే ఈ హెరిటేజ్ ఫుడ్స్ కి ఆవిడ మేనేజింగ్ డైరెక్టర్ గా ఆవిడ నిర్వహిస్తూ ఉన్నారు. అలాగే ఎన్టీఆర్ ట్రస్ట్ ఏదైతే ఉందో ఎన్టీఆర్ ట్రస్ట్ కూడా ట్రస్టీగా ఉన్నారు నారా భువనేశ్వరి గారు.